కౌలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టిన 2 రోజుల దీక్ష మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిపి కౌలు రైతులకు మేలు చేసే కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కౌలు రైతుల ఖాతాల్లో వేస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు మాట్లాడుతూ పంట నష్టపరిహారం నిజంగా సాగు చేస్తున్న రైతులకు ఇవ్వాలని, అలాగే కేరళ తరహాలో బోనస్ ప్రకటించాలని అన్నారు. పెరుగుతున్న ఎరువుల ధరలను తగ్గించాలని, కౌలు కార్డు ఉన్నా లేకపోయినా సాగు చేస్తున్న రైతు పేరుతో ఈ క్రాప్ నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ దీక్షకు మద్దతుగా పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కౌలు రైతులు లేకపోతే వ్యవసాయం ఉండదని నాయకులన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘాలు, రైతు సంఘాలు మరియు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అలాగే ఇతర అన్ని ఉత్పత్తులు కూడా పెరగడం లేదు. కానీ ఇదికారులు రాకపోవడం వల్ల కనీసం పంటల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కౌలు రైతులకు దగా చేస్తున్నటువంటి నిర్వాహకం ఏదైతే ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిన్న ఈరోజు దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో జరుగుతూ ఉన్నది. దీనికి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు చేస్తున్నటువంటి దీక్షను దృష్టిలో పెట్టుకొని కౌలు రైతులు అడుగుతున్నటువంటి 1 నూతన కౌలు రైతుల చట్టం, 2 పంటల బీమా, 3 కౌలు రైతులకి ఏదైతే మొన్న పంట నమోదు చేశారో ఆ పంట నమోదు నష్టపరిహారం, అంతేకాకుండా 24, 25, 26 3 సంవత్సరాల రైతు భరోసా డబ్బులు ప్రతి సంవత్సరం 20,000 వేస్తామని చెప్పింది. ఈ 3 20,000 60,000 వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగినాయి. దానికి ప్రభుత్వం ఖచ్చితంగా ధరలు తగ్గించాలి, ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించాలి. అంతేకాకుండా ఇటు కర్ణాటకలో, తెలంగాణలో కానీ అలాగే కేరళలో కానీ 900 రూపాయలు, కేరళలో 900 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో 500 రూపాయలు బస్తాపై బోనస్ ఇస్తూ ఉన్నారు. ఈ బోనస్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించడంతో పాటు ఖచ్చితంగా ధాన్యం ధరలు కూడా పెంచాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుచేత ఈ దీక్షల్ని ఖచ్చితంగా చూసి ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చించి ఈ కౌలు రైతులకి ఖచ్చితంగా మేలు చేయాలని చెప్పి ఆ విధంగా చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వేస్తూ ఉంది. ఈరోజు కౌలు రైతులను గుర్తించకపోతే ఈరోజు 80-90% కౌలు వ్యవసాయం సాగుతూ ఉంటే దాన్ని గుర్తించేటువంటి పని కేంద్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటి వరకు మేము గుర్తిస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మిత్రుల్లా కలిసిన తర్వాత కౌలు రైతులను మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను మర్చిపోయారు, లోకేష్ గారు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయారు. ఈరోజు 100% ఈ రాష్ట్రంలో కౌలు వ్యవసాయం సాగుతూ ఉంది. ఈ జిల్లాలో 4,000 కోట్ల రూపాయల పంట రుణ ప్రణాళిక, రాష్ట్రంలో సుమారు 70,000 కోట్ల రూపాయల పంట ప్రణాళిక ఉంటే కేవలం కౌలు రైతులకి 2,000 కోట్ల రాష్ట్రంలో, ఈ జిల్లాలో 150 కోట్లు మాత్రం ఇస్తూ ఉన్నారు. పంటల సాగుకి పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కౌలు రైతుని గుర్తిస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, కూటమి నాయకులు కౌలు రైతు చట్టాన్ని కోసం మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో చట్టాన్ని తీసుకురావాలి. అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు మేము 10,000 చెప్పిన 20,000 వేస్తామని చెప్పి అన్నారు, తక్షణం రిలీజ్ చేయాలి. అలాగే తొలకరలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం నష్టపరిహారాన్ని అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్తున్నారో పంటని మేము ఈ క్రాప్ చేస్తున్నాం, ప్రతి పంటను నమోదు చేస్తున్నాం, ఇదంతా శుద్ధ దండగా చెప్పినటువంటి వాస్తవంగా కాకుండా ఉన్నటువంటి మాటలు. ఫీల్డ్లో ఎవరైతే సాగు చేస్తూ ఉన్నారో కౌలు రైతులందరూ కూడా ఈ క్రాప్లో నమోదు చేస్తేనే సరిగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కనీసం కౌలు రైతు పండించేటువంటి పంటను కూడా అమ్ముకోవడానికి కూడా దిక్కు లేకుండా ఉంది. 200 నుంచి 300 రూపాయలు బస్తాకి కోల్పోతూ ఉన్నాడు మీరు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరని. కాబట్టి తక్షణం కౌలు రైతుకి గుర్తింపు కూడా ఇచ్చి ధాన్యం అమ్ముకునేలాగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏదైతే సీఎంఆర్ అని చెప్పి ఇంకోటి చెప్తున్నారో మద్దతు ధరల కోసం మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నది. కేరళ కానీ పక్కన తెలంగాణ రాష్ట్రం కానీ ఇస్తున్నటువంటి తెలంగాణలో 500 రూపాయలు, కేరళ ఇస్తున్న 950 రూపాయలు బోనస్ని ఈ రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.